ఇంత దెబ్బ తింటాను నేను ఎప్పుడంటే నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. ఒక తెలియలేని బాధ అంటే బరువుగా ఉంది. తనతో మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు, నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు నిజంగా. అసలు ఏం అవసరం అక్క మళ్ళీ తనతో ఉండడానికి చేయనీకి? నేను ఏం తప్పు చేశాను అక్క? నాకు అర్థం కావట్లేదు. నేను ఎందుకు చార్జ్ చేస్తాను? పిచ్చిదాను చూపి. సరే పాతయ్య అని అంటున్నావు కదా, మరి పాతయ్య ఆమె మెమొరీస్ కన్నా నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? ఆమె గురించి ఏదో ఒక రోజు నన్ను వదిలేనికి, అందుకే దాని గురించి టాటోలు వేసుకొని పెద్ద మాట్లాడినావు కదా. నేనెందుకు వేస్తాను? పిచ్చి బ్లాకేజ్ అయిన డిలీట్ చేసినావేమో. అన్న ఎందుకన్నా ఆ పిల్ల అందరిని వదిలేసి నీ కోసం ఇంత దూరం వస్తే ఇవన్నీ నాకు అర్థం కాదు. పిచ్చిదాను మాట్లాడలేదు. గుర్తుకొస్తున్నావు అని ఎట్లా బాధపడదు నాకు తెలుసు, నాకు అర్థమవుతుందా? చేసినందుకు నీకు కాలు మొక్కుతా నిజంగా. నిజంగా నేను ఏం చార్జ్ చేయలేదే. వద్దులే వెళ్ళిపో. వద్దే గైస్, నేనైతే చాలా అంటే చాలా మోసపోతున్నా. ఇంత మోసపోయానని నేను ఎప్పుడు నేను కళ్ళ కూడా అనుకోవట్లేదు. ఇలా మోసపోతా ఒక పర్సన్ తోటి ఇట్లా మోసపోయి ఇలా ఇంత దెబ్బ తింటాను నేను ఎప్పుడు అనుకున్నా. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇంకొకటి మనసంతా ఒక తెలియలేని బాధ అంటే బరువుగా ఉంది. ఎందుకంటే ఇగోండి ఈ ఫోన్ నాగార్జునదే. నేను ఫోన్ తీసుకొని నిన్న నైటే చెక్ చేసిన. అంటే అటు ఫోన్ మ్యాక్సిమం ఫోన్ ఇవ్వడు నాకు. అయితే సర్లే ఎందుకులే అని చెప్పేసి నిన్న నైట్ ఫోన్ తీసుకుంటే నిన్న నైట్ ఫోన్లోనే ఏం చేశాడంటే వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో అయితే వాడు మాట్లాడుతున్నాడు. నాకు తెలియకుండా తనకి కలవడం, వీళ్ళిద్దరు చాట్ నా దగ్గర ఇప్పటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరు చాట్స్ ఉన్నాయి, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, తిరుగుతున్నారు, కలుద్దాం అంటున్నారు. అసలు నేనున్నప్పుడు వాడికి ఏం అవసరం ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడడం నాకు అర్థం కావట్లేదు. మరి తనే అవసరం, తనే కావాలనుకుని నన్ను ఎందుకు తన లైఫ్లోకి తెచ్చుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. నేనైతే ఇప్పటికొచ్చి వాడు కళ్ళలో కూడా తప్పు చేస్తాడు, మళ్ళీ తన దగ్గరికి వెళ్తాడని ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు నిజంగా. అసలు ఎవరికి చెప్పుకోవాలని కూడా ఎవరికైనా చెప్పుకుంటే ఏమనుకుంటారా, లేకపోతే తీసుకుంటారా, లేకపోతే మా ఇద్దరిని అంటే ఎస్ఆర్ టీంలో మా అంత క్లోజ్గా మేము అంటే ఏమీ పర్సనల్స్ బయట పెట్టుకోము, చాలా మంచిగా ఉంటాము. అట్లాంటిది ఇప్పుడు నాకు ఎవరికి చెప్పాలన్న భయం వేస్తుంది. అందులో శ్రీ అన్న కూడా లేడు, శ్రీ అన్న బయటకు వెళ్ళాడు, ఎవ్వరు లేరు, బాయ్స్లో ఇద్దరే ఉన్నారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. నన్ను ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నాడా? ప్రతిసారి నేనే సఫర్ అవుతున్నాను. నిజం చెప్తున్నా, ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు షివరింగ్ వస్తుంది, తీసుకోలేకపోతున్నా, నా వల్ల అయితే అవ్వట్లేదు. ఇప్పుడైతే నేను ఒక్కటే చేద్దాం అనుకుంటున్నా. నాకు ఇక్కడ ఎవరు దిక్కులేదు, నాకు ఒక్కటిదే ఉంది. అక్క దగ్గరికి వెళ్ళి చెప్తా, అక్క ఇట్లా జరుగుతుంది అక్క, తనైనా ఏం చేయాలి. నేనైతే నిజం చెప్తున్నా, వెళ్ళిపోదాము, ఇంకా వద్దు. తనకి ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉన్నప్పుడు ఇంకా ఆ అమ్మాయితోనే తనని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇది కరెక్టో రాంగో నాకు తెలియదు. నేను చేయాల్సింది అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను.
నాకు ఇప్పుడైతే వెళ్ళి జున్వాకకి వెళ్తే ఫస్ట్ అసలు నాకు నైట్ నుంచి ఏం చేయాలో తెలియట్లేదు. నాకు అట్లా చూడగానే బుర్ర స్టక్ అయిపోయింది చాలా వరకు. అసలు నాకు మాటలు కూడా రావట్లేదు guys. నాకు ఏడుపు ఒకటే వస్తుంది, నాకు ఇంకే ఆప్షన్ లేదు. ఒక ఏడుపు ఒక్కటి తప్ప నాకు ఇంకే ఆప్షన్ లేదు. అక్క నాకు చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది. మళ్ళీ నాకు చాలా అంటే అక్క ఏం చేయాలో తెలియట్లేదు అక్క, నువ్వే చెప్పాలక్క. నాకు చాలా అంటే ఏడుపు అయితే కంటిన్యూగా అసలు ఆగట్లేదు అక్క. అసలు ఏమైంది? నాగార్జున ఉన్నాడా? నాకు షివరింగ్ కూడా వస్తుంది తెలుసా. అసలు ఫస్ట్ ఏమైందో చెప్పు. నాగార్జున ఉన్నాడా? వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు అక్క, ఎవరు కాదు. మళ్ళీ వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మెసేజ్ చేసిన. ప్రతిదీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అక్క, స్క్రీన్ షాట్లు సహా నేను తీసుకొని ఉంచాను అక్క. ఆయన మాట్లాడట్లేదు, నాకు నమ్మకం అన్న మీద. అక్క నేను చెవిని నాకేం అవసరం అక్క నీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏడ్చుకుంటూ చెప్పడానికి? అక్క అర్థం చేసుకో, కావాలంటే నీకు ప్రూఫ్ చూపిలా. ఇది వాడి ఫోన్నే పట్టుకొని వచ్చినా తెలుసా నేను. వాడి ఫోన్ ఒకసారి ఇవ్వనుకొని చెప్పిగో, ప్రతిదీ చూడు స్క్రీన్ షాట్లతో సహా. ఆ అమ్మాయిని కలుస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, తనతో మాట్లాడుతున్నాడు. అసలు ఏం అవసరం అక్క మళ్ళీ తనతో ఉండడానికి చేయనీకి? నేను ఏం తప్పు చేశాను అక్క, నాకు అర్థం కావట్లేదు. ఏడవకు ఫస్ట్. అసలు నాకు అస్సలు ఏం అర్థం కావట్లేదు అక్క, నిజంగా చెప్తున్నాను. ఓ పక్క ఫ్యామిలీని వదులుకొని వచ్చినందుకు నాకు ఇట్లాంటి జరుగుతుంది, ఒక పక్క మా డానే లేను, ఏం లేదు. నేను ఎట్లా బతుకుదాం అనుకుంటున్నాడు. అసలు వాడు నమ్ముకొని ఇక్కడికి వచ్చాక నాకు ఏం అవసరం అక్క? యూట్యూబ్ ఇంట్లో అమ్మ నాన్న చూసుకొని ఉండొచ్చు కదా, నేను అమ్మని చూసుకొని. అయినా సరే వాడి గురించి అన్ని వదులుకుంటూ వస్తే నాకు ఇప్పుడు గుణపాఠం ఇలా చెప్తున్నాడు అక్క. అక్క నువ్వు ఎలా మాట్లాడుతూ తెలీదు, ఫస్ట్ అడగా అక్క వాడిని. ఏం చేస్తున్నావు? మీ ఎక్స్తో మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ నా ఫోన్ తీసుకుందా? నా ఫోన్ పాతవన్నీ తీస్తావే. ప్రెజెంట్ చాట్ చేసినాయి. నేనెందుకు చార్జ్ చేస్తానే? అది కావాలని చూస్తుంది. చార్జ్ చేయలేదే, యాక్టింగ్ చేయకే. నాకేం అవసరం? చూసినావు కదా నువ్వు ఇప్పుడే చూసా ఎంత డమాయిస్తున్నాడో. నేనెందుకు చార్జ్ చేస్తానే? పిచ్చిదానా చూపి. అక్క చూపి అక్క, స్క్రీన్ షాట్లు తీసినాం కదా అక్క. ఇదేందన్నా స్క్రీన్ షాట్? డేట్ దాంట్లో ఇక ఏంది డేట్? ఇగో అది ఈ రోజు నువ్వు స్క్రీన్ షాట్ తీసి ఈ రోజు అని వస్తుంది. ఎప్పుడు చార్జ్ చేసినావు తెలియాలి. అబద్ధాలు ఆడకు నాగార్జున, నువ్వు యాక్టింగ్ చేయాలి. ఇప్పుడు పాతవే ఫోన్, అందుకే ఇంట్లో ఫోన్ వదలను నేను. అక్క ఫోన్ ఊమంటే వాడికి ఏదో కుంపలు మునిగిపోయినట్టు సరే పాతయ్య అని అంటున్నావు కదా, మరి పాతయ్య ఆమె మెమరీస్ కన్నా నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? నేనెందుకు పెట్టుకున్నా? పాతయ్య అని అంటున్నావు కదా, తీసి పెట్టుకుందేమో స్క్రీన్ షాట్ కావాలి. ఇది ఈ రోజు స్క్రీన్ షాట్ తీసినావు. నేను ఆమె చాటింగ్ లో గోలే, ఆమెను మర్చిపోయినా. నువ్వు ఎందుకు అంటే ఎప్పుడు ఏం చేస్తున్నావు స్క్రీన్ షాట్? అవునే, అంటే నువ్వు ఇంకా చాట్ ఎందుకు డిలీట్ చేయలేవు ఈ మున్నాక కూడా? అసలు నేను ఆమె దాంట్లో చూడడానికి కూడా ఇష్టం అక్క. ఆడికి ఎట్లా తెలుసా, అలెక్స్ లో అంటే ఆడికి లవ్ ఉంది అక్క, ప్రేమ ఉంది. అప్పుడప్పుడు ఎలా అంటే ఆమె హైట్ ఉండేది కదా, ఆమె నేను కూడా హైట్ దిగమని ఏవేవో చెప్పేవాడు అక్క. తనతో నువ్వు మాట్లాడుతున్నావు చేస్తున్నావు కాబట్టి సిగ్గుందా నీకు? నేనైతే అస్సలు నిజం చెప్తాను, నేను చార్జ్ చేయలేదు. కావాలని చెప్తున్నాడు. అది ఎప్పుడుతోనే అది ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళినా అనుకో, డిలీట్ చేసిన బ్లాక్ చేసిన ఏమంటది తెలుసా? ఓ మీ ఎక్స్ గుర్తొచ్చింది అందుకే చాట్ ఓపెన్ చేసినావు చూసుకున్నావు అంటది, అందుకని ఓపెన్ చేయలేదు. ఏమనుంది ఒక నిమిషం మెసేజ్ చూస్తావు. ఆగు, మెసేజ్ చూస్తున్నావు. ఆగు ఒక నిమిషం. సరే ఆగు. ఆమె గురించి ఏదో ఒక రోజు నన్ను వదిలేనికి, అందుకే దాని గురించి టాటోలు వేసుకొని పెద్ద మాట్లాడినావు కదా.
ఆమె మెసేజ్ చేస్తే నాదా తప్పు. అన్న ఇగో నేను ఒకటే అడుగుతున్నా, ఈమెతో రిలేషన్ లోకి వచ్చినాక అసలు ఆమె నంబర్ ఇంకా ఎందుకు పెట్టుకోవాలి? ఆమె నెంబర్ నా దగ్గర సేవ్ అయిందా? సేవ్ లేదు ఏం లేదు, డైరెక్ట్ మెసేజ్ వచ్చింది. నీకు అర్థమైతే కొత్త నెంబర్ అనుకుంటది, పాత నెంబర్ కాదు ఇది. కొత్త నెంబర్ అయితే అంతంత చాటింగ్ ఎందుకు ఉంటది అన్న? ఇది ఎప్పుడుతో చాటింగ్ చున్ను. మరి కొత్త నెంబర్ అంటున్నావు కదా, అంటే ఆమె కొత్త నంబర్ తీసుకుందని నీకు తెలుసు. కొత్త నంబర్ లకి నువ్వు చాట్ చేసినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఇగో నేను ఏం చాట్ చేయలేదు, నేను చాట్ చేసినట్టు లేదాడా ఏముంది చెప్తాను. నువ్వు ఏమంటున్నావు? కొత్త నంబర్, అది అన్నోన్ నంబర్, కొత్త నంబర్ అన్నావు. మళ్ళీ అందులో ఆల్రెడీ చాటింగ్స్ ఉన్నాయి. చాటింగ్స్ గురించి అడిగితే ఇది పాత చాటింగ్ అంటున్నావు. ఇప్పుడేమో నేను ఏం చేసింది లేదు, ఓన్లీ ఆమె మెసేజ్ నువ్వు డిలీట్ చేసినావేమో. నేనెందుకు చేస్తానే పిచ్చి, అసలు బ్లాకేజ్ అయిన డిలీట్ చేసినావేమో. నాకు తెలియదు. నాకు సరే నువ్వు బ్లాక్ చేసేవచ్చు కదా, మరి బ్లాక్ చేయకుండా సరే తనని తెలిసాక ఎందుకు ఒక మెసేజ్ రిప్లై ఇవ్వడం? మోని అమ్మాయి మెసేజ్ చేసిందని నాకు చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా. ఎందుకు దీన్ని బాధ పెట్టిన అయితే అని చెప్పలేదు. ఇప్పుడు ఆనందం పెడుతున్నావా నన్ను? మొన్న ఇవన్నీ తవ్వుకుంటూ నేనేమో ఆమెతో మాట్లాడినాను, ఆమెని కలిసిన, ఆమెతో తిరుగుతున్నానా? కళ్ళలేదు, తిరగలేదు. చూపించినారా? అరే నువ్వు నవ్వకు, తప్పు చేసాను కంటే నవ్వు వస్తుంది, అంత హ్యాపీగా ఉంటున్నాడు అక్క. అన్న ఎందుకన్నా ఆ పిల్ల అందరిని వదిలేసి నీ కోసం ఇంత దూరం వస్తే మాట్లాడనే ఇవన్నీ నాకు అర్థం కాదు. అబద్ధాలు ఆడకు మోని. అబద్ధం ఆడుతున్నాను నేను, అబద్ధం అసలు నీ ఎక్స్ గురించి అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఆమె మన ఆమె ఎక్స్ తో మాట్లాడిందా? వస్తే ఆమె ఎవరో మెసేజ్ చేసింది, నేను ఎవరో అన్నోన్ నెంబర్ అనుకుని ఉంచిన. హలో గుర్తుకొస్తున్నావు అది, దాని పైన కూడా చాటింగ్ ఉన్నాయి అన్న. నువ్వేమో హలో గుర్తుకొస్తున్నావా అని పెట్టింది. పైన చాటింగ్లు ఉన్నాయి. ఆమెను తెలియదు నాకంటే, తన తర్వాత గుర్తుకొస్తున్నావా అంటే నాకు అప్పుడు ఐడియా వచ్చింది. తెలియక ముందే చాట్ చేసినావు ఆమెతో? నేను ఎవరో అంటే నీకు అన్నోన్ నంబర్ లో ఏ అమ్మాయి మెసేజ్ చేసినా నువ్వు చాట్ చేస్తావు. నేను ఇప్పుడు బిజినెస్ నెంబర్ ఇచ్చిన ఓఆర్ఆర్ ఎక్కుతాడు అప్పుడు. నీకు కూడా తెలుసా, నేను బిజినెస్ కి నెంబర్ ఇచ్చిన అందరికి. అది ఈ నెంబర్ ఇది పర్సనల్ మాకు తెలుసు. నీ బిజినెస్ నెంబర్ ఏందో, నీ బిజినెస్ నెంబర్ ఇచ్చిన కొంతమంది పర్సనల్ నెంబర్ ఇస్తా. ఎందుకు? పేమెంట్ అయినాక కన్ఫర్మేషన్. ఎందుకు పర్సనల్ నెంబర్ ఓన్లీ అమ్మాయిలకే ఇస్తావు కదా? లేదే, మీరు అంతా తప్పు మాట్లాడు. ఏంది నువ్వు నమ్మకో, నాకు మా ఎక్స్ సంబంధం లేదు. బ్లాక్ చేస్తావు, బ్లాక్ చేయాలి అంతేనా? ఇప్పుడు చూసావా, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత దానికి నెంబర్ తో మాట్లాడి అన్ని చేసి పిచ్చిదాను మాట్లాడలేదు. మోనీ మాట్లాడలే, నేను కోపం తెప్పాకు. ఆమె మెసేజ్ అయితే నేనేం చేయాలి? నీకు అర్థమవుతుందా? ఎప్పుడో మెసేజ్ చేసింది నువ్వు, మళ్ళీ ఈ రోజు రీసెంట్ గా ఓన్లీ రెండు మెసేజ్ ఉన్నాయి, పైన మెసేజ్ లేవని. అవి వేరు. అర్థమవుతుందా? తాగితే దిగలే. మీకు అర్థమైతుంది నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడింది నీకే అర్థం కావట్లేదు. ఏమంటుంది? అప్పుడే పైన చాటింగ్ ఏం లేదు, ఇప్పుడు కూడా అంటున్నా వేరే ఫోన్ లో. నేను చెప్పేది కాదే, మీరు పూర్తిగా మీరే అదిస్తే ఏమొస్తుంది చెప్పు. ఈ ఫోన్ లో ఇప్పుడు మీరు ఇప్పుడు మీ స్క్రీన్ షాట్ లో ఏముంది? హలో గుర్తుకొస్తున్నావు అని ఉంది. నేను రిప్లై ఇస్తున్నా. బిజినెస్ నెంబర్ నేనెందుకు ఇస్తా? మరి ఇంకో నెంబర్ ఏది నీది? బిజినెస్ నెంబర్ నేను ఇయ్యను కదా చెల్లి, వాళ్ళే మెసేజ్ చేస్తారు. ఇంకో నెంబర్ ఏందో ఆమెనే బిజినెస్ నెంబర్ కి మెసేజ్ చేసింది అంటున్నా. నువ్వు అది అనలేవు. నా ఇంకో నెంబర్ కి మెసేజ్ ఇంకో నెంబర్ అంటే అదే కదా బిజినెస్ నెంబర్. నేను అదే అడుగుతున్నా, బిజినెస్ నెంబర్ కి చాట్ చేస్తావా అని. పర్సనల్ ఫోన్ లో మోని నీకోటి తెలుసా, నా 2 నెంబర్లు ఆమెకు తెలుసు మోని. నేను ఈ అవసరం లేదు, ఎట్లనే చేస్తాను. బిజినెస్ నెంబర్ తీసుకొని 2 నెలలు అవుతుందన్న, ఎట్లా తెలుసు? ఎవరు నాది ఎప్పుడు, కానీ దాన్ని బిజినెస్ కింద చేసిన అంతే. అది నువ్వు ఆన్ చేయలేవు కదా. ఆన్ చేయలే, కానీ 2 నెంబర్లు ఉన్నాయి కదా. చేయలేవు కదా, నువ్వు ఆన్ చేసినావు ఆమెకి ఎట్లా తెలుసు? అంతే కదా మోని, నిజం చెప్తున్నా. నిజం చెప్తున్నా, నేనైతే ఏ తప్పు చేయలే. నేను ఆమెతో మాట్లాడలే, ఆమె మెసేజ్ పెట్టింది. నాకు కోపం వస్తుంది చెప్తున్నా. నేను చార్జ్ చేయలేదు, ఆమె పెట్టింది గుర్తుకొస్తున్నావు అని.
నిజం చెప్పిన అయితే ఏ తప్పు చేయలేదే. సరే మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. ఏ పిచ్చి చేయలే అంటున్నా. ఇంకా నువ్వు నాతో ఉండకు, నాకు అవసరం కూడా లేదు. నేను వైజాగ్ వెళ్ళిపోతే ఎట్లో గట్ల వెనుక నువ్వు నాకు దింప అవసరం లేదు, నువ్వు నాకు ఒక్క రూపాయి పెట్ట అవసరం లేదు, ఏం అవసరం. నా టికెట్ డబ్బులు కూడా నేను బుక్ చేసుకుని నేనే వెళ్ళిపోతా. ఇంకా నీకు ఒక దండం నాయన, నిజం చెప్తా. ఎర్రి దాని చేసినందుకు నీకు కాలు మొక్కుతా నిజంగా. ప్లీజే మోని, మోని ప్లీజ్ మోని, నేనేం చార్జ్ చేయలే మోని. అవసరం లేదు నాకు ఇంకా. మోని నిజంగా నేనేం చార్జ్ చేయలేదే. వద్దులే వెళ్ళిపో. మోని వద్దే. మోని ఇప్పుడు ఆమెకే ఫోన్ చేద్దాం డైరెక్ట్. నాకు అవసరమే లేదు, నాకు అవసరమే లేదు, వెళ్ళిపో. అదే చెప్పు, అప్పుడు దానికే ఫోన్ చేసి అడుగుతాను ఎందుకు మెసేజ్ చేస్తాను చెప్పే. ప్లీజ్ మోని కాలు మొక్కుతా మోని. ఆమె మెసేజ్ చేసింది మోని, నేనేమన్నా తప్పు చేసినా మోని? నీ కాలు ముందులో ఫోన్ చేస్తా మోని. నాకు వద్దు, నేను ఇక్కడితో మోసపోయింది చాలా బాబోయ్. ఏదోకే నువ్వు అనుకున్నది ఏం కాదే. నాకు ఇంకేం పెట్టకు, వెళ్ళు వెళ్ళు. అసలు ఫస్ట్ తను మెసేజ్ చేసాం నా దగ్గరకు వచ్చి చెప్పాల్సిన లవర్ అయితే ఎప్పుడైనా నీ మొహం కూడా చూసుకుంటే నాకు కోపం వస్తుంది. ప్లీజ్ వెళ్ళిపోయి వెళ్ళిపో. నాకు కొద్ది ఇంకా నువ్వు, నేను వైజాగ్ వెళ్ళిపోతా. నా జీవితం నేను చూసుకుంటా, నీ జీవితం నువ్వు చూసుకుని నువ్వు ఎట్లయినా సావు. దాంతో సస్తావు, దాంతో సస్తావు, నువ్వు అన్నితో సావు. నువ్వు ఇప్పుడు బాగా సెటిల్ అవుతున్నావు కదా, నువ్వు సెటిల్ అవుతున్నావు, అమ్మాయి వస్తున్నట్టుంది. మంచిగా ఉండు, హ్యాపీగా ఉండు తనతోనే. ఇంకా నా జీవితంలో నా దగ్గరికి రాకు, నువ్వు పోరా. నాకు వద్దురా, నిజంగా నాకు వద్దు 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 వద్దు, నాకు వద్దు. వెళ్ళిపో, నేను వెళ్ళిపోతా. ప్లీజ్ నాపుకు, ఒక్కసారి నాపుకు ప్లీజ్. వద్దు నాకు వద్దు, వెళ్ళిపో నాకు ఇక్కడతో ప్లీజ్. నన్ను సతాయించు, వెళ్ళిపో. నాకు కాలు మొక్క అవసరం లేదు, నన్ను ఏం చేయవసరం లేదు. వెళ్ళిపో వెళ్ళిపోరా. నాకేం వద్దు.